నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. మీరు మంచి ఆరోగ్యం కోసం రోజుకు ఎన్ని విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటున్నారు? ఇక ఆపండి. ఎందుకంటే ఆ పవర్ అంతా మన పెరట్లోనే, మన చుట్టూ ఉన్నటువంటి మునగాకులోనే ఉంది. దీన్ని మిరాకిల్ ట్రీ అంటారు. అయితే దీని వెనుకాల ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? పాలు కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం, నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి. అంతేకాదు, ఇక ఎముకలను సైతం ఉక్కులా మార్చే శక్తి దీంట్లో ఉంది. ఇక మరింత లోతైన ఇన్ఫర్మేషన్ కావాలంటే జనహిత టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. మన పూర్వీకులు వాడిన ఈ దివ్య ఔషధం మనల్ని ఏకంగా 300కు పైగా రోగాల నుంచి ఎలా కాపాడుతుందో తెలుసా? ఈరోజు మనం మునగాకు అద్భుతాల రహస్యాలనే ఛేదించబోతున్నాం. అయితే ఈ వీడియో చివరిలో దీన్ని మీరు డైట్లో సింపుల్గా ఎలా చేర్చుకోవాలో కూడా చూపిస్తాను. మిస్ అవ్వకండి, చూస్తూనే ఉండండి జనహిత టీవీ. మునగ చెట్టు అది ఎంతో బలహీనం. కొమ్మలు కూడా చూస్తే చాలా పెళుసుగా కనబడతాయి. ఇక చిటారు కొమ్మకు చేరుకుందామని ట్రై చేస్తే కొమ్మ తటాల ఇరిగిపోవడం అనేది ఖాయం. అంటే ఆ చెట్టు కొమ్మలు బలహీనమే, కానీ దాని ప్రయోజనాలు మాత్రం చూస్తే చాలా ఎక్కువే. ఆకులు, కాయలు, గింజలు, జిగురు, బెరడు, వేళ్ళు, ఇక ఇవన్నీ పోషకాలే, అద్భుత ఔషధాలు కూడా. ఇక ఎట్లా అంటే మునగ పుట్టినిల్లు మన హిమాలయ. ఇక అక్కడి నుంచే దీని శాఖలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఇలాంటి దేశాలకన్నిటికీ విస్తరించింది. ఇక ఎలాంటి నిస్సారమైన నేలలో అయినా నాటిన 8 నెలలకే కాయలు రావడం అనేది ఖాయం. సో ఇది నీటి ఎద్దడిని పూర్తిగా తట్టుకునేటువంటి మొక్క. సో దీన్ని కల్పవృక్షం అని కూడా అంటారు. మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబార్లో జురుక్కునే మునక్కాడల రుచి. ఇది ఆఫ్రికన్ దేశాలకు మాత్రమే మునగ అంటే పోషకాల్ని కురిపించేటువంటి ఓ కల్పవృక్షం అని తెలుసు. ఇక మన సమస్త పోషకాహార రూపాలన్నీ కూడా సకల రోగాల్ని కూడా నివారించడానికి మునగను మించింది ఏది లేదు. రకరకాల అధ్యయనాలు చేశారు. ఆఫ్రికా దేశాలు సైతం పోషకాహార లోపంతో బాధపడే తల్లులు, పిల్లలకు కూడా మందులతో పాటు మునగాకు పొడిని బోనస్గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందని, పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయని చెప్పి ఆఫ్రికన్ల సంఖ్య చాలా వరకు ఇదే విషయాన్ని చెప్తున్నటువంటి విషయం. ఇక ఆ నోట ఈ నోట మన భారతదేశానికి వచ్చింది. పెరటి చెట్టు వైవిధ్యానికే పనికి రాదన్నట్టుగా నిన్నటి మొన్నటి వరకు అన్నటువంటి మునగ చెట్టు మాటలు ఇప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ వైద్యులు దీన్ని మహాకల్పవృక్షంగా చెప్తున్నారు. తల పైకెత్తి దానివైపే చూడలేదు. ఇక అమెరికాకు చెందిన ద ట్రీస్ ఫర్ లైఫ్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ మునగ చెట్టులోని అణువణువు ఉపయోగపడుతుందని ఈ విషయాన్ని ప్రపంచానికే తెలిసేలా చేసింది. ఇక దానికి పలు అంతర్జాతీయ సంస్థలు సైతం శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవిని గురించి కథలుగా చెప్పడం కూడా స్టార్ట్ చేసినాయి. ఇక విషయానికి వస్తే ఐక్యరాజ్య సమితి కూడా ఈ మునగ చెట్టు ప్రాధాన్యతను, ఆ చెట్ల పెంపకాన్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఇక అటునుంచి చూస్తే న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడైనటువంటి డాక్టర్ సి గోపాలన్, డాక్టర్ కమల కృష్ణస్వాములు కూడా మునగాకులో గుట్టిని కూడా విప్పేశారు. ఇక అంతా కలిసి మరి మునగ మహత్యాన్ని పూర్తిగా కొనియాడుతున్నారు కూడా. అసలు బతుకుంటే బలసాకు తినొచ్చు ఓ పాత నానుడి, కానీ నేటి తరం ఆ బలసాకు ఏమో కానీ రోజు కాస్త మునగాకు తింటే చాలు 100 ఏళ్ళు బతుకొచ్చన్నది ఇప్పుడు కొత్తగా వస్తున్న సామెత. ఎందుకంటే 100 గ్రాముల తాజా మునగాకుల్లో నారింజల్లో కన్నా 7 రెట్లు సి విటమిన్, క్యారెట్లో కన్నా 4 కాల్షియం, అరటి పండ్లలో కన్నా 3 రెట్లు పొటాషియం ఉంటుంది. ఇక పాలకూరలో కన్నా 3 ఐరన్, బాదంలో కన్నా 3 రెట్లు విటమిన్ ఇ, ఇక పెరుగులో కన్నా 2 ప్రోటీన్లు దీనిలో సమృద్ధిగా ఉంటున్నాయి. అంటే 20 గ్రాముల మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఏ, సి విటమిన్లు, 100 గ్రాముల ఆకు నుంచి కాల్షియం, 3 ఐరన్, సగం ప్రోటీన్లు ఇట్లాగే దొరికిపోతున్నాయి. అందుకే పోషకాహార లోపాన్ని నివారించగల దీనికి మించింది ఏది లేదు. అంతేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 లక్షల మంది విటమిన్ ఏ లోపం కారణంగా
అందులవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ లోపం కారణంగా మునగాకు ఎంతో ప్రయోజనకరం అని చెప్పి వారంతా అంటున్నారు. ఇక ఆ కారణంతోటే క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మునగ చెట్ల నుంచి వాటి యొక్క ఉపయోగాల్ని చాలా వరకు జనాలకి తెలిసే ప్రయత్నం చేశారు. ఇక మునగ కాయల్లో ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ ఆమ్లాలు, సకల విటమిన్లు, అన్ని రకాల అమైనో ఆమ్లాలు కూడా సమృద్ధిగా లభిస్తున్నాయి. మొత్తంగా చూస్తే 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు, అదే మునగ చెట్టు. ఇక పేదవాడి ఆహారం అంటూ అది దాని గొప్పతనం గురించి పత్రికలు సైతం ఎంతగానో రాశారు. కానీ ఇక్కడ మనం నిజాలు మాట్లాడుతున్నాం, వాస్తవాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఇది ఒక భాగం. ఇక క్యూబా వాసులేమో కానీ మునగాకును పండించి పొడి చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. భారత్ కూడా మునగాకుల పొడిని ఎగుమతి చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది, మార్కెట్లో విజృంభిస్తుంది కూడా. కానీ దీనిని తినడం వల్ల ఇప్పటికీ మన దగ్గర చాలామందికి బద్ధకమే అని తెలుస్తుంది. నిజానికి చూస్తే ప్రాచీన కాలం నుంచి ఆఫ్రికా దేశాల్లోనూ భారత్లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. ఇక 100 గ్రాముల ఎండిన ఆకుల్లో పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం ఉంటుంది. అరటి పండ్లలో 15 రెట్లు పొటాషియం, ఇక క్యారెట్లో కన్నా 10 రెట్లు విటమిన్ ఏ, పాలకూరలో కన్నా 25 రెట్లు ఐరన్ ఈ మునగాకులో లభిస్తాయి. ఇక మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకుని తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకులు చాలా వరకు పుష్కలంగా దొరుకుతాయి. ఒకప్పుడు శుభ సూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగను పెంచేవారే కాదు. కాలం మారింది, ఇప్పుడు తీరు మారింది, పట్టింపు పోయింది కూడాను. ఆరోగ్యం కోసం జనం వెతుకులాట స్టార్ట్ చేసిండ్రు. దాంతో కాయల కోసం చాలామంది పెంచుతున్నారు కూడా ఇప్పట్లో. కాబట్టి ఇతర ఆకుకూరల్లోనే మునగాకుతో పప్పు, కూరలు, పచ్చళ్ళు, పొడులు, రైస్లో వెరైటీ కోఫ్తాలు ఇవన్నీ రకాలుగా వండుకోవచ్చు కూడా. ఇక దోశల్లో, రొట్టెల్లో దంటించిన రుచే వేరు. ఇక పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో, అన్నంలో, కూరల్లో ఎలాగంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచు ఎక్కువ కాబట్టి కుక్కర్లో ఉడికించాలనేది నిపుణులు సలహా ఇస్తున్నారు. మరి ఏ చెట్టుకు ఆకులకు లేనంత మహత్తు కేవలం ఈ మునగాకుకే ఉంది. ఇది 300 వ్యాధుల్ని ఇట్లనే నివారించగలదు. మునగాకులో రోగ నిరోధక శక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లు, అనేక బయో యాక్టివ్ పదార్థాలు కూడా ఇందులో సమృద్ధిగా ఉన్నాయని చెప్పి పరిశోధనలు కూడా చేసినటువంటి శాస్త్రవేత్తలు ఇప్పుడు బహిర్గతం చేశారు. ఇక అందులోని ఔషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్లని పలాయనం చిత్తగించేటువంటి మంత్రంలా పనిచేస్తుంది ఈ మునగాకు. ఇక అంతేకాదు క్యాన్సర్లు, అల్సర్లు కనిచూపు మేర కూడా కనిపించవు. ఆల్జిమర్స్ ఇట్టే ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ ఇవి దగ్గరికి రావాలంటేనే భయపడే పరిస్థితి. ఇక గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయం చేసేటువంటి మహత్తరమైనటువంటిది. అంతేకాదు రక్తహీనతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీ స్పూన్ పొడినో రోజుకు వేడి అన్నంలో వేసుకొని తింటే ఐరన్ వృద్ధి అవుతుంది, రక్తం సమృద్ధిగా వస్తుంది. అంతేకాదు రేచీకటి బాధితులు కూడా వారికి కూడా మేలు చేసేటువంటి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వాటన్నింటికి మునగాకులోని బీటా కెరోటిన్ నివారిస్తుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ కూడా గట్టిగా చెప్తుంది. ఇక అంతేకాదు ఇంటా బయట అంతటా ధూళిమేఘాలే, కాలుష్య కాసారాలే. మరి అస్తమా, బ్రాంకటైస్, ట్యూబర్కులోసిస్ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లోకెళ్ళి మన శరీరంలో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకొని రోజుకి 2 సార్లు తీసుకుంటే లంగ్స్లోని టాక్సిన్లు తొలగి ఈ వ్యాధులన్నీ మటుమాయం అవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక మరొక వీడియో 2వ పార్ట్లో చూద్దాం.